మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందు వచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికండి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చాలా ఏళ్ళ తర్వాత కలిసినందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఒక మంచి కథాబలంతో ఈసారి వచ్చే సినిమా గట్టి కొట్టాల్సిందే. ఇంకా టైం లేట్ ఎక్కువైపోయింది అనిపించింది. అండ్ అప్పుడు కరెక్ట్గా నాకు ఫస్ట్ ఈ కథకి నాంది పలికింది మా శ్రీధర్ గారు. ఎందుకంటే జయజానికి నాయకు తర్వాత శ్రీధర్ గారితో పనిచేయాలనుకున్నాను. అప్పుడు శ్రీధర్ గారికి ఫోన్ చేసి మరీ, సార్ ఒక మంచి సినిమా చేయాలి సార్, మన జయజానికి నాయకుడిని మించి ఒక బలమైన సినిమా చేయాలి సార్ అని చెప్పి ఆయన్ని కోరుకోవడం జరిగింది. అప్పుడు మేము హంట్ స్టార్ట్ అయింది. ఆ హంట్ కథ మంచి కథ దొరికినప్పుడే చేద్దామని ఫిక్స్ అయ్యాం. అప్పుడు మాకు ఒక మంచి కథ దొరకటం, దానికి ఒక ముఖ్యమైన వ్యక్తి మాకు హెల్ప్ చేశారు. అది తర్వాత చెప్తాను, సినిమా సక్సెస్ అయ్యి చెప్తాను. ఆ కథ దొరికిన తర్వాత మా పోరాటం స్టార్ట్ అయింది. ఆ పోరాటం ఫస్ట్ మాకు ఇంకో నాంది మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం అండి. మేమందరం ఒక ఎత్తు అయితే ఆయన ఇంకో ఎత్తు. ఎందుకంటే ఈ సినిమా ఆయన భుజం మీద ఎక్కించుకొని ఆ సినిమాని ఆయన ఓన్ చేసుకున్న విధానం మీరు రేపు సినిమా చూసాక మీకు అర్థం అవుతుంది. ద వే హీ ఓన్ ద ఫిల్మ్, ద వే హీ మేడ్ దిస్ ఫిల్మ్, హీ విల్ బి వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ ఫర్ షూర్. ఇప్పుడు ఆయన ఒక పెద్ద రౌండ్ వేసుకోండి. ఎందుకంటే ఈ సినిమా ఆయనకి హీ డిజర్వ్స్ ఇట్. జెన్యున్గా హీ డిజర్వ్స్ దిస్. అలానే మన కథ దొరికిన తర్వాత ముఖ్యమైన క్యారెక్టర్స్ ఏంటి, మాకు ఒక రాముడు ఒక లక్ష్మణుడు కావాలి. ఎవరు అప్పుడు ఎందుకో రోహిత్ గారు ఈ సినిమా ఒప్పుకోవడం అనేది మా వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. చాలా మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ నాకు పర్సనల్గా. ఎందుకంటే ఆ కథకి రోహిత్ గారు, మనోజ్ గారు తప్ప ఎవరు ఇంకా బాగా చేయలేనంత బాగా చేశారు. థ్యాంక్ యూ అన్నలు. నిజంగా నాకు సొంత అన్నల్లాగా ఈ సినిమా నుంచినందుకు, నాకు ఇది ఇంత మంచి ఆపర్చునిటీ, మీతో వర్క్ చేసే ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో మేము చాలా బ్యూటిఫుల్ మెమరీస్ చేసుకున్నామండి. దానికి ముఖ్య కారణమైన రోహిత్ గారికి, మనోజ్ గారికి మరొకసారి చాలా థ్యాంక్స్. అన్న ఎంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు. మీరు ఒకసారి రండి, మీరు నా పక్కన రైతు వస్తున్నారు. మీరు ఈ సినిమాకి సపోర్ట్, ఎందుకంటే అన్న చాలా బాగుండేవాళ్ళు, అన్న బాగా ఎక్స్ట్రాడనరీగా తెప్పించేవాళ్ళు. బాగా హ్యాపీగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసి చాలా కష్టపడి మీరు మంచి కుక్కర్ కాదంటే. సో ఈ సినిమాకి ఇంత కష్టపడి మీ అందరం ఇంత మంచి సినిమాకి కేవలం అండి ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి సినిమా మీకు ఇవ్వాలనే దానికి మేము చాలా చాలా కష్టపడి చాలా కృషి చేసి సినిమా చేసాం. మీరు తప్పకుండా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా హోల్ టెక్నీషియన్స్కి, బ్రహ్మకడలి గారికి కానీ, శ్రీశరణ్ పక్కల గారికి కానీ, అలానే మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి గారు అండ్ మా ఎడిటర్ చోటాప్రసాద్ గారు, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ ఈ సినిమాకి పడ్డ కష్టం అంతా ఇంత కాదు, మనందరికీ మంచి పేరు తెచ్చి ఈ సినిమా మనందరినీ ఇంకొక మెట్టుకు తీసుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా ఆర్టిస్టులు అయిన దివ్య పిల్లయ్య గారికి, ఆనంది గారికి అండ్ అదితి శంకర్ గారికి, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యు అదితి. జెన్యున్లీ లైక్ షీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఐ వర్క్ విత్. షీ సో గ్రౌండెడ్ అండ్ సో హంబుల్ అండ్ సో గుడ్ టు సీ పీపుల్ లైక్ దట్. అండ్ గుడ్ థింగ్స్ షుడ్ హ్యాపన్ టు గుడ్ పీపుల్. థ్యాంక్ యూ అండి. అండ్ మీ అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు, సినిమాని ప్రేమించే మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ సారీ, ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇద్దరిది చెప్పాలి. దివ్య పిల్లయ్య గారు, అదితి గారు అండ్ ఆనంది గారు, ఈ ముగ్గురు. ఓకే, ఇంకా పేమెంట్ బ్యాలెన్స్ కూడా ఉంది కాదు సార్. ఈరోజు నేను చెప్పాను, ఈరోజు సార్ ఎవరు లేట్గా వస్తే వాళ్ళు 10% కట్ చేసి మీ దగ్గర 5% ఇచ్చారు సార్ ఆ పేదని చెప్పిన. అప్పుడు వచ్చేసి నేను రోహిత్ బాబాయ్ వచ్చేసాం. తమ్ముడు పాప ఎక్కడో డిలే అయింది రోడ్లో. సో ఫోన్ చేసి తమ్ముడు ఏమయ్యి అందరూ వచ్చేసినా వేడున్నావు అన్నాను. అంటే అన్న ఇలా డిలే అయిపోయింది, నేను 2 minutes దగ్గరలో ఉన్నాను. ఏం తమ్ముడు డిలే అంటే,
లేదన్నా ఈ రోడ్ నెంబర్ 45 అన్న సీఎం కాన్వే చేసింది అయిపోయామన్నా అంటే పక్కన బాబాయ్ అని ఒకడు ఉంటాడు ఎంతమంది తారక దగ్గర ఉంటాడు ఎక్కడ నువ్వు తమ్ముడు సో మా బాబాయ్ ఇచ్చిన ఐడియా మా వాడు మా తమ్ముడు ఫాలో అయిపోయి సీఎం అని చెప్పేశారు. బాబాయ్ ఇలా పాప సీఎం గారు కాన్వే చేసింది బాబాయ్ అని రోహిత్కి అద్దెకే రాలేదంటే రోహిత్ సీఎం డావోస్ లో ఉన్నారు కదా బాబాయ్ ప్రొఫెసర్ గారు 10%. So anyways, thank you ప్రతి ఒక్కరికి love you. రోల్ సెటిల్ అయిందే ఇదే ఎగ్జాక్ట్ దిస్ వాట్ విల్ హ్యాపెన్. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసాం ఎప్పుడు ఫినిష్ అయిందో తెలియలేదు. అండ్ థ్యాంక్ యూ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇంత మంచి మెమరీస్ మాకు ఫస్ట్ ఒక గ్రేట్ మెమరీ అండి ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ మీరు రాధా గారు ఈ సినిమా మీరందరూ చూసి మీకు మంచి మెమరీ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు రాధా గారి గురించి ఏదో చెప్తాను చెప్పేశారా? ఓకే థ్యాంక్ యూ సో మచ్.